బైబిల్ చెప్తోంది అపోస్తల కార్యములు 9:6లో ప్రభువా నీవు ఏమీ చెయ్యవలెనో చెప్పుము అని సౌలడిగాడు. సౌలు జీవితంలో అదొక పెద్ద మలుపు. అతను అర్థంకాని పరిస్థితిలో ఉన్నాడు. కాని తప్పకుండా సమాధానం కావాలి. ఈరోజు నువ్వు కూడా అదే ప్రశ్న అడుగుతున్నావేమో. దేవా, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? సౌలు ప్రయాణములో ఉండగా అకస్మాత్తుగా ఒక వెలుగు అతన్ని చుట్టుకుంది. అతను నేలపై పడిపోయాడు. అక్కడే దేవుడతన్ని పిలిచాడు. నువ్వు ఇదే స్థితిలో ఉన్నావా? ఒక అకస్మాత్తు సమస్య, అనుకోని పరీక్ష, ఓపిక కోల్పోయే పరిస్థితి, జీవితమోకటే తలకిందులైపోయినట్టుందా? దేవుడప్పుడే మాట్లాడతాడు. నువ్వు రాత్రివేళ నిద్రపట్టకపోయినా, మనసులో భారాలు పెరిగినా, ఎవరూ అర్థం చేసుకోకపోయినా దేవుడు చూశాడు. నీ కన్నీళ్లు కూడా వృధా కావు. సౌలు దేవుని స్వరాన్ని విన్నట్టే నీకోసం కూడా దేవుడొక సమాధానం సిద్ధంచేశాడు. సౌలడిగాడు, ప్రభువా, నేను ఏం చెయ్యాలి? దేవుడి సమాధానం ఇలా వచ్చింది. లేచి పట్టణములోనికి పో. నువ్వు చేయవలసినదేమో నీకు చెప్పబడుతుంది. గమనించు, దేవుడతనికి పూర్తిగా పదటకం చెప్పలేదు. మొదటి అడుగు మాత్రమే చెప్పాడు. అదే నీ జీవితానికి వర్తిస్తుంది. దేవుడు ఒక్కసారిగా అన్నీ చూపడు, కాని తదుపరి అడుగు మాత్రం తప్పకుండా చెబుతాడు. నీ జీవితంలో తలుపులు మూసుకున్నట్లనిపించినా దేవుడు తెరవబోయే తలుపును ఎవరూ మూయలేరు. భయపడకు, నేనే నీతోనే ఉన్నా.